salt on it. బాయిల్ చేసిన తర్వాత ఇలా ఉంచుకున్నాం. ఈ టమాటోస్ కొన్ని చిల్లీ పౌడర్, సాల్ట్ దీని మీద కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాం. అలాగే కొన్ని రెడ్ చిల్లీస్, ఆనియన్స్, టమాటోస్ బాగా కలిపేసాం. ఒక పెద్ద సైజ్ చపాతీ రోస్ తీసుకున్నాం. ఇదిగోండి, ఇవన్నీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా ఇందులో వేసేద్దాం. దీని మీద కొంచెం పక్కన పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా టమాటా కచప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం ఈవెన్గా. ఆ తర్వాత మనం వేసుకున్నాం అండ్ ఆనియన్, చిల్లీ, టొమాటోస్ టాపింగ్ అండ్ కొద్దిగా క్యారెట్ తురుము, గ్రీన్ లీఫీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి బఠానీ ఉన్నాయి అండ్ తెల్ల బఠానీ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో కొద్దిగా గ్రేవీ అనేది వేస్తాం. చికెన్ గ్రేవీ బాగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ అండ్ కొద్దిగా ఆనియన్స్, క్యాప్సికమ్ వాటిని సోయా సాస్లో వేసి కొంచెంసేపు వేయించి పెట్టిన వాటిని అండ్ లాస్ట్గా కొద్దిగా నిమ్మకాయ వేసి వీటన్నిటిని కలిపి తినేయడమే. ఇదే మన రోల్. మన వెజ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే 2-3 చపాతీస్ చేసుకున్నాం.